స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసాను. తర్వాత కొంచెం ఆనియన్ వేస్తాము. ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 1 టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం మెదిపేసుకుంటే కొంచెం ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది. టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫస్ట్ మనం పులుసులో వేసి పెట్టుకున్నాం. ఇందులో కొంచెం వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోనే పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు రసంలోనే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, ఒక ఉల్లిగడ్డ కాల్చి దంచి పెట్టుకొని అది కూడా ఆ పేస్ట్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. తెలంగాణ స్టైల్ చేపల పులుసు కంపల్సరీ ఉల్లిగడ్డ దంచేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పులుసుని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. పులుసు కొంచెం మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. తర్వాత చేపలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఇలాచీని దంచి పచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ఇలాచీ. ఇంకొక 2-3 నిమిషాలు మరిగితే తర్వాత చేపలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పులుసు మరుగుతుంది. ఇందులో మనం ఇప్పుడు చేపలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి ఫ్రెండ్స్.
చేపలు వేసిన తర్వాత ఒకే ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కలపొద్దు, ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నామంటే ఫ్రెండ్స్ ఇప్పుడు పులుసు మరుగుతుంది, చేపల పులుసు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లనే ఉండనియాలి. చేపకు మంచిగా కారం పట్టిన దాకా అట్లా ఒక 10 నిమిషాలు ఉంచితే చేపల కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చేపల పులుసు మరిగిపోయింది. ఓకే, చేపల పులుసు తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చేపల పులుసు రెడీ, తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.